హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆన్లైన్ లో బెట్టింగ్ వేసే వాళ్ళకి చాలా మందికి బ్యాక్ అండ్ లే మెథడ్ గురించి తెలియదు అనమాట. బ్యాక్ అండ్ లే మెథడ్ ని బేస్ చేసుకొని మనం కనుక బెట్టింగ్ వేయగలిగితే మనీ లాస్ అయ్యే పరిస్థితి ఉండదన్నమాట. ప్రతి మ్యాచ్ కూడా మనం ప్రాఫిట్ లోనే ఉంటాము. మనం టాపిక్ లోకి వెళ్లే ముందు మన ఛానల్ కి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది ఫ్రెండ్స్. టెలిగ్రామ్ ఛానల్లో ప్రతి ఒక్క మ్యాచ్ రిపోర్ట్ తో పాటు ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలి, ఏ మ్యాచ్ మీద ఎంత అమౌంట్ వేయాలి అనేది క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇలా గైడ్ కూడా చేయడం జరుగుతుంది. సో మనకి ఐపీఎల్ వస్తుంది. ఐపీఎల్ తర్వాత పిఎస్ఎల్, బిగ్ బాష్ లీగ్, ఉమెన్స్ ఐపీఎల్ చాలా లీగ్స్ అనేవి జరుగుతున్నాయి. అన్ని మ్యాచెస్ రిపోర్ట్స్ అనేవి నేను మన టెలిగ్రామ్ ఛానల్ లో పోస్ట్ చేస్తాను. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఉంది గైస్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. ఇక మన మెయిన్ టాపిక్ లో కనుక వచ్చినట్లయితే, అసలు ముందుగా బ్యాక్ అంటే ఏమిటి, లే అంటే ఏమిటి? బ్యాక్ అంటే ఏం లేదు, మనం ఏ టీం అయితే గెలుస్తుందని మనీ అయితే వేస్తామో ఆ టీం గెలిస్తేనే మనకి మనీ అనేవి వస్తాయి. ఆ టీం కనుక ఓడిపోతే మనం వేసిన మనీ అనేవి పోతాయి అన్నమాట. అదే లే అంటే ఏమిటంటే, మనం ఏ టీం మీద అయితే మనీ వేస్తామో ఆ టీం కాకుండా ఆపోజిట్ టీం కనుక గెలిస్తే మనకి మనీ అనేవి వస్తాయి. ఇప్పుడు నేను బ్యాక్ మీద ఎప్పుడు బెట్ వేయాలి, లే మీద ఎప్పుడు బెట్ వేయాలి, ఎంత బెట్ వేస్తే ఎంత మనీ వస్తాయి అనేది ఇప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు ముంబై ఇండియన్స్ కి పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది అని అనుకుందాం. ఇక్కడ మనకి ముంబై ఇండియన్స్ టీం ఫేవరెట్ లో ఉంది, పంజాబ్ కింగ్స్ టీం నాన్ ఫేవరెట్ టీం అయితే ఉంది. ఇప్పుడు మనం ముంబై ఇండియన్స్ టీం గెలుస్తుంది అని అనుకుందాం. మనమైతే ముంబై ఇండియన్స్ టీం మీద 1000 రూపాయలు అయితే బెట్ కాద్దాము. ముంబై ఇండియన్స్ టీం గెలిస్తే 900 రూపీస్ అయితే వస్తాయి అనమాట. అదే ముంబై ఇండియన్స్ టీం ఓడిపోతే 1000 రూపీస్ అనేవి లూజ్ అయిపోతాము. ఇక్కడ కనపడుతుంది కదా బ్యాక్ లో 1.9 అని, అక్కడ ఆ 1 అనేది క్యాలిక్యులేట్ చేసుకోదు అనమాట. అది జస్ట్ ప్రిన్సిపల్ మాత్రమే అనమాట. అదే మనం ఇక్కడ పంజాబ్ కింగ్స్ గెలుస్తుందని చెప్పి బ్యాక్ లో 1000 రూపీస్ బెట్ కట్టాము అనుకోండి, మనకి లాభం వచ్చేసి 1080 రూపీస్ అయితే వస్తుంది. అదే పంజాబ్ కింగ్స్ ఓడిపోతే 1000 రూపీస్ మాత్రమే పోతుంది. ఇక్కడ మనకి 2.80 కనపడుతుంది కదా. ఇందాక చెప్పాను కదా 1 అనేది లెక్కలో తీసుకోదని చెప్పేసి. అలా మనకి ఇక్కడ 1.08 అయితే మనకి ప్రాఫిట్ అయితే వస్తుంది. ఆ విధంగా మనం 1000 రూపీస్ కనుక బెట్ వేస్తే 1080 రూపీస్ అయితే మనకి లాభం వస్తుంది. అదే పంజాబ్ కింగ్స్ కనుక ఓడిపోతే 1000 రూపీస్ అనేవి మనం ఇక్కడ ఓడిపోతాం. ఇక్కడ గ్రీన్ కలర్ లా కనపడేది మనకి లాభం వచ్చేది అనమాట. ఇక్కడ రెడ్ కలర్ లా కనపడుతుంది కదా 1000 రూపీస్ అనేవి, అదేంటంటే మనం మ్యాచ్ కనుక ఓడిపోతే మనం లూజ్ అయిన మనీ అనమాట ఇవైతే. ఇప్పుడైతే మనం లే గురించి అయితే చూద్దాము. లే గురించి చెప్పాలంటే బ్యాక్ కి ఆపోజిట్ అనమాట లే అనేది. లే అంటే ఏం లేదండి, మనం ఏ టీం అయితే ఓడిపోతుంది అని అనుకుంటామో ఆ టీం మీద బెట్ కాయడమే. మనం బెట్ కాసిన టీం కాకుండా ఆపోజిట్ టీం ఎప్పుడైతే గెలుస్తుందో అప్పుడు మనకి మనీ అనేవి వస్తాయి. ఇక్కడ చూస్తున్నారా, ముంబై ఇండియన్స్ టీం మీద మనం లేలో 1000 రూపీస్ బెట్ కాసామే అనుకోండి, ఇక్కడ పంజాబ్ కింగ్స్ టీం కనుక గెలిస్తే మనకి 1000 రూపీస్ వస్తాయి. అదే ముంబై ఇండియన్స్ టీం కనుక ఆ టైంలో కనుక గెలిస్తే 910 రూపాయలు మనం లూజ్ అవుతాము. అర్థమైందా? మనం లే మీద కనుక వేస్తే ఆపోజిట్ టీం ఎప్పుడైతే గెలుస్తుందో అప్పుడు మనకి ప్రాఫిట్ అనేది వస్తుంది. మనం లే మీద ఏ టీం మీద వేస్తామో ఆ టీం కనుక గెలిస్తే మనం లూజ్ అయిపోతాం మనీ అనేవి. ఇక్కడ మనం పంజాబ్ కింగ్స్ ఫేవర్ లో ఉందని అనుకుందాం. పంజాబ్ కింగ్స్ మీద లేలో మనం 1000 రూపీస్ బెట్ కాసామే అనుకోండి, మన ఫేవరెట్ టీం కాకుండా ఆపోజిట్ టీం ఏదైతే ఉందో ముంబై ఇండియన్స్ టీం గెలిచేలా ఉంది అనుకోండి, అప్పుడైతే మనం పంజాబ్ కింగ్స్ టీం మీద లేలో మనం 1000 రూపీస్ బెట్ కాసామే అనుకోండి, అప్పుడు ముంబై ఇండియన్స్ టీం గెలుస్తుంది కదా. ముంబై ఇండియన్స్ టీం కనుక గెలిస్తే మనకి 900 రూపీస్ అయితే వస్తాయి. అలా కాకుండా పంజాబ్ కింగ్స్ టీమే కనుక గెలిస్తే మనము 1010 రూపీస్ అయితే మనము లాస్ అవుతాము. ఒకసారి చెప్తాను వినండి. లే అంటే ఏం లేదు, మన ఫేవరెట్ టీం ఏదైతే ఉంటుందో ఆ టీం మీద లేలో మనం కనుక బెట్ వేస్తే ఆపోజిట్ టీం ఎప్పుడైతే గెలుస్తుందో ఆ టీం గెలిస్తే మనకి మనీ అయితే వస్తాయి. ఆపోజిట్ టీం కాకుండా మన టీమే కనుక గెలిస్తే మనం లేలో వేసాం కాబట్టి మన మనీ కట్ అవుతాయి అన్నమాట. అదే విధంగా బ్యాక్ అయితే మనం ఏ టీం అయితే గెలుస్తుందని చెప్పి మనీ వేస్తామో ఆ టీం గెలిస్తేనే మనకి మనీ అయితే వస్తాయి. ఆ టీం కనుక ఓడిపోతే మనీ అనేవి మనం లాస్ అయిపోతాము. మీకు బ్యాక్ అండ్ లే గురించి ప్రాపర్ గా అర్థం. ఈ విధంగా మీరు బ్యాక్ అండ్ లేని చూసి కనుక బెట్ వేయగలిగితే ఈజీగా మీరు మనీ అనేవి సంపాదించుకోవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు ప్రాపర్ గా అర్థమైతే ఈ వీడియోకి లైక్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో ఆన్లైన్ బెట్టింగ్ వేసే వాళ్ళు వాళ్ళకైతే షేర్ చేయండి. మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ అయితే ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే గైస్.